అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఒక డిఫరెంట్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, చికెన్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను. చికెన్ కట్లెట్ చేసుకుందామండి ఈరోజు. డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఇక్కడైతే ఏమేమి కావాలో ఒకసారి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ గరం మసాలా, జీలకర్ర పౌడరు, నెక్స్ట్ ధనియాల పౌడరు, ఆమ్చూరు, పచ్చిమిర్చి, చికెను, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. చికెన్ మేము 1/2 kg తీసుకున్నాం. అందులో బోన్స్ అన్నీ సపరేట్ చేసాక మనకి 400 grams అలా అయితే వస్తుందన్నమాట. ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారు కదా ఏమేమి కావాలో. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా తరుక్కుని పక్కన పెట్టుకున్నాను. ఒక్క ఉల్లిపాయ అయితే సరిపోతుందండి. నెక్స్ట్ అవన్నీ మిక్సీ చేసేసుకోవాలండి. చికెను, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, ఇందాక ఏవైతే చూపించానో అవన్నీ మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే కొద్దిగా కార్న్ఫ్లోర్, మైదా వేసి అందులో కలుపుకోవాలండి. ఇదిగోండి, ఇప్పుడైతే మిక్సీ చేసుకున్న పేస్ట్లో అయితే కొంచెం కార్న్ఫ్లోర్, మైదా వేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు అదంతా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం అంతా మిక్స్ అవ్వాలన్నమాట. ఆనియన్స్ కూడా అందులో వేసేసుకున్నాము. ఆనియన్ ముక్కలు కూడా అందులో వేసేసుకొని, ఆనియన్ మిక్సీ చేసుకోకూడదండి. ఇందాక ఏవైతే చూపించానో చికెన్ ముక్కలు, నెక్స్ట్ పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, ధనియాలు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆమ్చూరండి అంటే మ్యాంగో పౌడరు కొద్దిగా వేసుకొని ఇవన్నీ మిక్సీ చేసేసుకొని అందులోనే ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకొని, నెక్స్ట్ కొంచెం కార్న్ఫ్లవర్, మైదా పౌడర్ కూడా వేసుకొని అదంతా మిక్స్ అయ్యేటట్టుగా ఇలా శుభ్రంగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు కలుపుకుందంతా కూడా మనం చేతికి కొంచెం మంచి నూనె రాసుకొని, ఇదిగోండి ఇలా చూస్తున్నారు కదా, రౌండ్గా బాల్స్లా చేసుకొని దాన్ని మనం మసాలా గారెలు చేసుకుంటాం కదండి, లేదా కార్న్ మొక్కజొన్నతో కూడా మనం గారెలు చేసుకుంటాం కదా, ఆ రకంగా ఇలా చేసుకొని మనం అన్నీ ముద్ద అంతా ఇలా చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఈ పేస్ట్ అంతా కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, మేము ఆల్రెడీ అన్నీ ఇలా చేసేసుకొని పెట్టేసుకున్నాము. ఇంకా ఉన్నాయండి, బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్లో తినడానికి కూడా బాగుంటుందండి. ఇప్పుడైతే పక్కన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయ్యింది. హీట్ అయ్యాక ఇందాక మనం పేస్ట్తో చేసుకున్న ఈ కట్లెట్స్ని కూడా అందులో వేసేసుకోవాలి. చికెన్ కట్లెట్స్ ఒక్కొక్కటి వేసుకోవాలండి. ఇది మనం రైస్తోని ఇప్పుడు పప్పుచారు, సాంబార్తో అయినా తినచ్చండి, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ సాస్ వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి. పిల్లలు కొంతమంది చికెన్ అనగానే ఇష్టపడతారు, చాలామంది చికెన్ అనేవాళ్ళు ఉంటారు, ఇష్టపడే వాళ్ళు. ఇలా చేస్తే ఇంకా డిఫరెంట్గా ఉంటుందండి. ఎప్పుడు మనం చికెన్ ఫ్రై, లేదంటే చికెన్ కర్రీ, లేదంటే చికెన్ బటర్ అలా చేసుకుంటాం కదండి. ఇది ఒక డిఫరెంట్గా ఉంటుంది. చాలామందికి తెలిసి రెసిపీ, కానీ మా స్టైల్లో మేము ఎలా అయితే చేస్తామనేది మీకు ఒకసారి చూపిస్తున్నాను అనమాట. ఇక్కడైతే ఆయిల్లో మనం ఒక్కొక్కటి కట్లెట్ ఇందులో వేసుకున్నాం కదండి. ఇది కొంచెం చూస్తున్నారు కదా.